ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తలను వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. వెత్తబడుతున్న నీ విలువైన జీవపు మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక వింటున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి వారికి మంచి మనసును దయచేయండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా తండ్రి మాట్లాడడానికి తగినటువంటి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని నాకు అందించి నడిపించమని, ఈ కోడికి ముగిసే వరకును కూడా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి సమయాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని గ్రంథంలో నుంచి ముందుగా ఒక మాటను మనం చదువుకొని ఒక విలువైనటువంటి పాఠాన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారులారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానము స్థిరము. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరు రాసినటువంటి మాటలు ఇవి? ఎవరు చెప్తున్నటువంటి మాటలు ఇవి? పరిశుద్ధాత్మ ప్రేరణతో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఈనాడు సమాజం వినవలసినటువంటి మాట ఇది. సమాజంలో ఉన్నవారే కాదు, సంఘానికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. ఏమని ఇక్కడ మాట్లాడుతున్నారంటే, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయంటే ఒకవేళ ఒకే విధానంలో ఒక మనిషిలోనే పుట్టవ ఆలోచనలు అన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, నలుగురిలో ఉన్న ఆలోచన ఒకటే ఉంటుందా? ఉండదండి. తండ్రి ఆలోచన తండ్రికి ఉంటుంది, భార్య ఆలోచన భార్యకు ఉంటుంది, కొడుకు ఆలోచన కొడుకు ఉంటుంది, ఏమంటే కూతురు అయితే కూతురు ఆలోచన కూతురుకు ఉంటుంది. అందుకే దేవుడు రాయించినటువంటి మాటను మనం ఆలోచించగలిగితే, నరుని అంటే మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి అంటున్నాడు. కానీ దేవుని ఆలోచన అయితే ఎలా ఉందంట? స్థిరంగా ఉంది. ఈరోజు నీకు పుట్టే ఆలోచనలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయా అంటే సక్సెస్ కావు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి చందమామను తెచ్చుకోవాలని నీకు ఆలోచన పుట్టింది, సాధించగలవా? తెచ్చుకోలేవు, సాధించలేవు దాన్ని నువ్వు. కానీ దేవుడు ఈ ఆలోచన కూర్చున్నటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎందుకు తెలియజేశాడో, అసలు మనిషి యొక్క ఆలోచన తీరి అతని యొక్క విధానం ఎలా ఉందో బైబిల్ గ్రంథంలో మనం పరిశోధన చేయడానికి ముందు దీనికి ఒక చిన్న టైటిల్ మనం తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా వ్యర్థమైపోదు అనేటటువంటి సత్యం మనకు తెలుసు. ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ దేవుడు చెప్పినటువంటి మాట మాత్రం నిరర్థకం కాదు, అది అశాశ్వతమైనది అంతకంటే కాదు. ఎందుకంటే ఆ మాటలో జీవం ఉంది అని బైబిల్ చెప్తా ఉంది, ఆ మాటకి శక్తి ఉందని బైబిల్ చెప్తా ఉంది, ఆ మాట బలం గలదని బైబిల్ చెప్తా ఉంది. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు చూడక తప్పదు. ఒకసారి మనం ఈ పాఠానికి ఒక చిన్న టైటిల్ తీసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పాఠాన్ని తెలుసుకోవడానికి ముందు ఒక రెఫరెన్స్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవగానే ఈ పాఠానికి ఈ టాపిక్ మనం ఏ టైటిల్ పెట్టాలనేది కూడా మనకు క్లారిటీ వస్తుందని ముందుగానే మీకు ఈ మాటను పరిచయం చేయడం అనేది జరుగుతుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, మా జాగ్రత్త చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి మాట ఇది. దురాశ అన్నాడు. ఆశ వేరు, దురాశ వేరు. కానీ చాలా సందర్భాల్లో మనం ఒక 15, 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతే దురాశ అనే పాఠం కూడా పాఠ్య పుస్తకాల్లో ఉందండి. 4th క్లాస్లోనూ 3rd క్లాస్లోనూ ఉంది నేను చదువుకున్నటువంటి రోజుల్లో. దురాశ, దీని మీద కూడా
ఒక కథ రూపంలో దీన్ని రూపుదిద్ది నేను 4th క్లాస్ చదువుతున్నటువంటి ఆ రోజుల్లోనే ఒక కథగా దాన్ని చిత్రీకరించి ఆ చుట్టూ ఉన్నటువంటి మనుషులకి స్టేజ్ మీద దాన్ని కథగా చెప్పడం కూడా జరిగింది. దురాశ దుఃఖమునకు చేట అని అంటే ఖచ్చితంగా చేట అనే మనకు సమాజంలో కనపడుతూ ఉంది. దేవుడు అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా పొందుపరిచాడు. ఈనాడు పాఠ్యపుస్తకాల్లో రావటమే కాదండి, ఇది దేవుడు ముందుగానే తన యొక్క మహాజ్ఞానాన్ని మనుషుల యొక్క భవిష్యత్తుకి కావలసినటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్టుగా ఉంది. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూడగలిగితే దురాశ అనే పదాన్ని ఇక్కడ వాడబట్టడం జరిగింది. దురాశ అంటే ఆశ అంటే హద్దులో ఉన్నటువంటిది ఆశ. దురాశ అంటే హద్దు లేనటువంటిది. ఈ హద్దు లేనటువంటి దురాశ మనిషిని ఏం చేస్తుంది అంటే పతనానికి దారి తీస్తుంది. దాన్ని చెడు తలంపులలోకి తీసుకెళ్ళిపోతుంది. చెడును జరిగించడానికి, పాపాన్ని ప్రేరేపించడానికి, పాపరహితమైనటువంటి క్రియలు జరిగించడానికి ఈ దురాశ అన్ని రకాలుగా మనిషిని ప్రేరేపిస్తుంది. అందుకే మనిషి హృదయంలో ఆలోచనలు అనేకాలుగా పుడతాయని దేవుడు ముందుగా రాయించాడు. అందుకని దీనికి ఒక చిన్న టైటిల్ తీసుకుందాం, ప్రాణం తీసిన పేరాశ. అందుకనే దురాశ దుఃఖమునకు చేయటానికి కూడా కింద సబ్ టైటిల్గా మీరు బ్రాకెట్లో రాసుకోవాలి దీన్ని. దురాశ దుఃఖమునకు చేట అని అంటే ఖచ్చితంగా చేటానండి. ఎందుకంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ అనేది అస్సలు మనిషిలో ఉండటానికి వీల్లేదు. ఒకప్పుడు ఆదామవ్వలకు ఈనాడు కూడా జరుగుతుంది అదే సంఘాల్లో, ఈనాడు కూడా జరుగుతూ ఉంది అదే విషయం. కాబట్టి ఆనాడు ఏం జరిగింది అనేది మనం ఆలోచించగలిగితే చరిత్రలోకి వెళ్ళి చూడాలండి. ఈ నోటి మాటలు చెప్పుకుంటూ పోతే మనకు అవధి ఇది. చరిత్రలోకి వెళ్ళి చూడగలిగితే అసలు వాళ్ళు ఆశ కలిగి బ్రతుకుతున్నటువంటి వారికి దురాశ అనేటటువంటి ఎరైసాడు అపవాదే. ఏమంటే ఆశ అనేది సహజంగా మనిషిలో ఉంటుంది, కానీ దురాశ అనేది మనిషికి ఎలా ఏర్పడుతుందని అంటే అత్యాశ వల్ల మనిషికి అది ఏర్పడుతూ ఉంది. ఒకప్పుడు దేవదూతలు ఎలా ఉంటారో ఆదాము గారికి తెలియదు, అవ్వమ్మకు అంతకన్నా తెలియదు. ఏమంటే తెలియనటువంటి ఆ యొక్క లక్షణాలు కానీ ఆ యొక్క స్వరూపం కానీ వాళ్ళకి తెలియకపోయినా అపవాది చెప్పినటువంటి మాటలకు వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. అపవాది చెప్పినటువంటి మాటలకు వాళ్ళు లోబడిపోయారు. అలా లోబడిపోయి ఎప్పుడైతే అపవాది వీళ్ళని హెచ్చించాడో హెచ్చింపుకు ఏం చేశారు, వీళ్ళు లోబడిపోయారు. లోబడిపోయినటువంటి వీళ్ళకి లోబడి ఆజ్ఞ అతిక్రమించడానికి ముందు దేవుడు ఏమి హెచ్చరించాడంటే, ఇదిగో మీరు తినుదినమున నిశ్చయముగా మీరు చస్తారన్నాడు. అందుకే ప్రాణం తీసిన పేరాశ అనే టైటిల్ దీనికి ఇచ్చాం మేము. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి తప్పు చేసేసారో, ఎప్పుడైతే ఆశలో నుంచి అత్యాశలోకి వెళ్ళిపోయారో, వెంటనే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అత్యాశలోనికి వెళ్ళిపోతే మీ ప్రాణం పోతుంది. కానీ దేవుడు మాట్లాడినటువంటి ఆంతర్యం, దేవుడు మాట్లాడినటువంటి పరమార్థం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని వారలారా, మనిషి యొక్క జీవితం 2 భాగాలు కలిగినటువంటి జీవితం, 2 పాత్రలు కలిగినటువంటి జీవితం మనిషిది. ఈ పైన కనపడుతున్నటువంటి ఆకారం గురించి దేవుడు మాట్లాడలేదు. ఈ ఆకారాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మకు 2వ మరణం ఉంది, సహజమైనటువంటి మరణం. దేహాన్ని ఖాళీ చేసి ఆత్మ వెళ్ళిపోతే అది సహజమైనటువంటి మరణం. దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఈ భూమి మీద పాపాలు చేసి దురాశకు లోనై దేవుని ఆజ్ఞకు విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా, దేవునిలో ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా చనిపోతే అది నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతుంటాడు కదా, ఇదిగో నాయన ఈ ఫలాలు మీరు తినొద్దు దేవుడు చెప్పాడండి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక విషయం చూద్దాం. మనం సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏలయనగా చూడండి ఎవరు మాట్లాడుతున్న అపవాది అంటున్నాడు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై, అండలం చేసుకునే మాట, దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎవరు చెప్పారు ఈ సమాచారాన్ని? అపవాదే అవ్వమ్మతో చెప్పింది. ఈ విషయాలన్నీ దేవునికి ముందే తెలుసు. అందుకే తెలిసినటువంటి దేవుడు వాటిని తినొద్దని మీకు చెప్పాడు. ఎందుకంటే మీరు చనిపోతారని మిమ్మల్ని భయపెట్టాడు అనుకోండి తండ్రి, అప్పుడు మీరు తినకుండా ఉంటారు కదా, అందుకని తినొద్దని చెప్పాడు దేవుడు. కానీ ఇప్పుడు అవి తిని చూడండి, మీరు ఖచ్చితంగా చనిపోరు అని అపవాది మాట్లాడుతున్నాడండి. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ, మీరు చనిపోరు,
మీరు చనిపోరని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చనిపోరు అంటున్నాడు. 6వ వచనంలో ఏముంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలండి. అపవాది హెచ్చించేంత వరకును కూడా ఆ ఫలాలు ఎలా కనపడ్డాయండి అవ్వమ్మ గారికి? మామూలుగా కనపడ్డాయి. ఎప్పుడైతే అపవాది హెచ్చించాడో, హెచ్చింపుకి ఏమైనా లోబడిపోయిందో, అంటే దురాశ ఎప్పుడైతే మనిషిలోకి వచ్చేసిందో ఆ ఫలాలు ఎలా కనపడుతున్నాయండి అవ్వమ్మ గారికి? అందమైనవి, రమ్యమైనవి, సుందరమైనటువంటివి, ఎట్లాంటి లోపాలు లేకుండా ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. ఇప్పుడు దురాశ మనిషిలోకి వచ్చినప్పుడు కూడా చూడండి, చాలామంది ఈరోజు ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటున్నారు? యవనస్తులు బెట్టింగ్లు కాసి 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తుంది అనుకోండి, దాంట్లో బెట్టింగ్లు పెట్టట్లేదా? ఎంతమంది పురుగుల మందు తాగి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు యవనస్తులు ఇవాళ? అంటే అది దురాశ కాదంటారా? ఎంతమంది ఫైనాన్షియల్గా ఎంతమంది పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు పెట్టినటువంటి మోసం చేసేసి వాళ్ళు చక్కగా బ్రహ్మాండం కట్టించుకొని పారిపోతున్నారు. కానీ కట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూపాయి కష్టపడి కట్టుకున్నటువంటి రూపాయి, ఇదిగో నువ్వు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయని మీకు మాయ మాటలు చెప్పి ఆ డబ్బులు కట్టించుకొని మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు మోసపోయిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది చనిపోలేదు మన కళ్ళ ముందు? మీరు ఆలోచన చేయండి. క్రైస్తవుల్లో కూడా లేరు ఎలాంటి వాళ్ళు? అందుకే దేవుడు అంటున్నాడు, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అనేది మనిషిలో ఉండకూడదు. అందుకే దేవుడు చాలా విషయాలు గ్రంథంలో పొందుపరిచాడండి. ఆదాము అవ్వలు కూడా చేసింది అదేనండి. ఆశలో ఉండవలసినటువంటి వారు, హద్దులో ఉండాల్సినటువంటి వారు అత్యాశగా పోయి హద్దు మీరిపోయారండి. అలా హద్దు మీరినటువంటి ఆదాము అవ్వలు ఇద్దరికి దేవుడు అన్నాడు కదా. దేవుడు ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. దేవుడు ఏం చెప్పాడు? అసలు తినకూడదు, మీరు తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నరులు అనలేదు అక్కడ, నరుడు అని మాట్లాడుతున్నా. అంటే ఎవరికి చెప్పాడు? ఇంటి యజమానికి చెప్పాడు, అవ్వమ్మ చెప్పల దేవుడు. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఎవరికి చెప్పాడు? యజమాని అయినటువంటి ఆదాం గారికి చెప్పాడు. అప్పుడు ఆదాం గారు వెళ్ళి ఎవరికి చెప్పాలి? అవ్వమ్మకు చెప్పాలి. అంటే ఈ సందర్భాన్ని బట్టి అవ్వమ్మతో దేవుడు చెప్పలేదు కాబట్టి అవ్వమ్మ గారు కోసిందంటే తప్పేంటి అవ్వమ్మ గారితో మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ భావం అర్థం కాక ఇప్పుడు భర్తకు చెప్పాడంటే భార్య చెప్పినట్టే కాదు. ఆలోచించండి. ఇప్పుడు భార్య సగభాగం కదా భర్తకి. ఇప్పుడు భర్తకి చెబితే భర్త చెప్పడా వెళ్ళి, ఇదిగో నా తండ్రి ఆజ్ఞాపించాడు కాబట్టి ఇది మనం చేయకూడదు, ఇది మనం తినకూడదు, ఇది మనం ముట్టుకోకూడదు అని ఖచ్చితంగా చెప్పుంటాడా లేదా? భార్యకి ఖచ్చితంగా చెప్పుంటాడు. మరి దేవుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళు లోబడలేదని అంటే మనకు తెలుసు చరిత్ర అంతా కూడా. కానీ ఈ రీతిగా అపవాది వాళ్ళ హృదయంలో ఏం చేశాడు? అత్యాశను పుట్టించాడండి. ఒకసారి యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్తలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. అసలు దురాశ అనేది ఎవరి నుంచి వస్తుంది అనేది మనం చూడగలిగితే 8:44లో యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట చూద్దాం ఒకసారి మనం. ఈ మాటని, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏంటంటే వాళ్ళు ఏమున్నాయి? దురాశలు. ఏ రకంగా అయినా నీలో ఆశ కలిగించవచ్చు, ఏ రకంగా అయినా నిన్ను మోసం చేయించవచ్చు, ఏ రకంగా అయినా నిన్ను పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆశ కలిగి బ్రతుకుతున్నటువంటి నీకు అత్యాశను చూపిస్తాడు, అత్యాశను కలిగిస్తాడు. నీలో కలిగించేసి నేను మార్గం తప్పించేసేయాలి. ఏంటో ఐక్యతగా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళందరినీ వేరు చేసేయాలి, విడగొట్టేసేయాలి, పతనంలోకి తీసుకెళ్ళిపోవాలి. ఏంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, మరొక మాటను మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి. యోధా హృదయంలో ఆలోచన పుట్టించింది ఎవరు? యేసుక్రీస్తుని పట్టించాలి, యేసుక్రీస్తుని అమ్మేసుకోవాలని. ఎప్పుడో పుట్టించాడు, సమయం వచ్చిందాక వెయిట్ చేయించాడు. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. దురాశ పుట్టించేది, మనిషిలో ఆశలు కలిగించేది కూడా అపవాదేనని చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అంటే ఇప్పటికిప్పటికీ ఆలోచించడం కాదండి, ఇప్పటికిప్పుడు కలిగింది కాదు ఆ బుద్ధి. దాని అలా బుద్ధి అంటే మనకు అర్థమవుతుంది.
ఇస్కరియోతు యోధాకి యేసుక్రీస్తు వారితో కలిసి అక్కడ భోజనం చేస్తున్నటువంటి ఆ క్షణంలో పుట్టినటువంటి ఆలోచన కాదు ఆయనకి. ఇది ఎప్పుడో ఇస్కరియోతు యోధా హృదయంలో పెట్టాడు అపవాది. అంటే మనిషికి దురాశను కలిగించేది ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ దురాశను పుట్టించేది, ఆ దురాశకు చేయటానికి ప్రేరేపించేది, ఆ పేరాశలో మోసపోయి ప్రాణం తీసుకునేలాగా ప్రేరేపించేది కూడా ఎవరండి? ఆ అపవాదే అని మనకు క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మరొక విషయాన్ని మనం చూడగలిగితే, పేతురుగారు రాసిన రెండో పత్రిక ఆశలో నుంచి దురాశలోకి ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏమని తన పిల్లలకు తెలియచేస్తూ ఉన్నాడు. పేతురుగారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాటను చదువుకుందామండి దురాశను గురించి. చూడండి, ఆ మహిమ చూడండి ఏమంటున్నాడు. ఆ మహిమ అన్నాడు. ఏ మహిమ? దేవుని ఉన్నతమైనటువంటి మహిమ. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడంట మనకి? డబ్బుతో కొనలేనటువంటి విలువలు మనకిచ్చాడు దేవుడు. ఏమండి, డబ్బుతో కొనలేనటువంటి మహిమను మనకిచ్చాడు ఆయన. అంటే ఒక గొప్ప వారసత్వాన్ని మనకిచ్చాడు దేవుడు. చాలా గొప్ప పొజిషన్ మనకు అప్పచెప్పాడు దేవుడు. అట్లాంటి పొజిషన్ ఇచ్చినటువంటి నీకు మరొక మాట చెబుతున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, ఏమన్నాడు చూడండి, దురాశను అనుసరిస్తే ఏమొస్తుందంట మనిషికి? భ్రష్టత్వం నీకు వచ్చేస్తుంది. దైవ స్వభావం, దైవ లక్షణాలు అన్నీ పోతాయి నీకు. ఈ దురాశ వలన పాపం చేయాలన్న ఆలోచన నీకు వచ్చేస్తుంది. పాపం చేయాలన్న తపన నీకు వచ్చేస్తుంది. ఆ పాపం చేయటం వలన బైబిల్ చెప్తా ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా అది పరిపక్వమై ఏదో ఒక రోజున నిన్ను చంపుతుంది. అందుకని బైబిల్ చాలా జాగ్రత్తగా మనం చదవాలండి. దేవుని మనసు మనకు అర్థమవుతూ ఉంది. మన బ్రతుకును మనం ఎలా సరిచేసుకోవాలో మనకు అర్థమవుతూ ఉంది. అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ పేతురు గారు, నాయన ఇదిగో ఒక విలువైనటువంటి ఒక ముత్యంగా దేవుడు నేను తయారు చేసుకున్నాడు. వెలతో కొనలేనటువంటి మహిమతో నేను నింపాడు దేవుడు. అట్లాంటి మహిమను, అట్లాంటి విలువను నువ్వేం చేసుకుంటామంటే దురాశలోకి వెళ్ళిపోయి భ్రష్టత్వానికి దాసులుగా మీరు మారిపోతున్నారు. భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెబితే ఏమవుతుందో ఒకసారి మీరు మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక, భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతే మన స్థితి ఎలా మారిపోతుందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతే చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో. కొన్ని మాటలు మనం చూడాలి ప్రియమైన దేవుని వారలారా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనకు ఒకసారి మనం ఆలోచించాలి. 28వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు అన్నాడు. ఎవరాళ్ళు? సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించే భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క మహిమను పొందలేనటువంటి శరీరానుసారులు, లోక సంబంధులు దేవునిలోనే ఉన్నారు. రోమ సంఘానికి చెబుతున్నాడు, ఈరోజు నీకు నాకు చెబుతున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎన్నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్టత్వం నీకు సంభవిస్తే దేనివలన? లోకంలో ఉన్న దురాశ అంతా నీ హృదయంలో ఎట్టేసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను భ్రష్టాత్మక అప్పచెబుతున్నాడు. ఏదైతే కావాలని కోరుకుంటున్నావో దానికే అప్పచెబుతున్నాడు. తీసుకెళ్ళిపోయి నిన్ను తీసుకెళ్ళి దానికే అప్పచెబితే అది ఏం చేస్తుందంటే కిందకు వచ్చేసరికి మాట్లాడుతున్నాడు 32వ వచనంలో, ఇట్టి కార్యములను అభ్యసించువారు. పైన చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే దురాశలోకి వెళ్ళిపోతావో నీకు అబద్ధాలు చెప్పడం వచ్చేస్తుంది, మాయలు, మోసాలు, అనేకమైనటువంటి లోభత్వాలు, అనేకమైనటువంటి మత్సరాలు వస్తాయి, నరహత్యలు చేస్తావు, కపటం వచ్చేస్తుంది, అని అందరితో గొడవలు వచ్చేస్తాయి, అబద్ధాలు చెప్పేస్తూ ఉంటావు, తర్వాత ద్వేషిస్తూ ఉంటావు, హింస పెడతా ఉంటావు, కోపం వచ్చేస్తుంది, అందరి మీద బింకములాడుతూ ఉంటావు, లేనిపోనివన్నీ కల్పించేసుకొని చివరికి తల్లిదండ్రులంటే కూడా నీకు నచ్చనటువంటి పరిస్థితులు బతుకుతూ ఉంటావు. అదే భ్రష్టత్వానికి మూలం. ఇట్లాంటి స్వభావాలన్నీ కలిగినటువంటి వారందరి గురించి 32వ వచనం అంటున్నాడు కదా, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు. ఇప్పుడు చెప్పండి, ప్రాణం తీస్తుందా తీయదా పేరాశ? మీరు చెప్పాలి. దురాశ ఏం చేస్తుందో నేను ఖచ్చితంగా చంపుతుంది ఏదో ఒక రోజు. ఇస్కరియోతు యోధాకు ఆలోచన పుట్టించాడు, దురాశ పుట్టించాడు. యేసుక్రీస్తు వారు అమ్ముకున్నటువంటి ఆయన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన నా ముఖం నేను ఎవరికి చూపించగలను?
యేసుక్రీస్తు వారిని పట్టించడానికి ముందు ఉండాలి ఆ బుద్ధి జ్ఞానం. చాలామంది చూడండి, తప్పులు చేసేటప్పుడు అసలు ఎట్లాంటి భయాలు ఉండవండి. ఆ తప్పు గురించి సమాజం మాట్లాడుతున్నప్పుడు మాత్రం అప్పుడు బాధ వేస్తుంది, అప్పుడు నొప్పి వస్తుంది అందరికీ. ఆ నొప్పి ఏదో, ఆ బాధ ఏదో నువ్వు ఎప్పుడు పడాలంటే తప్పు చేసేటప్పుడు పడాలి. తప్పు గురించి 10 మంది మాట్లాడుతున్నప్పుడు ఇంకెందుకు నువ్వు బాధపడటం, ఎందుకు చావడం, ఎందుకు ఉపయోగం ఉంది దానివల్ల? ఇస్కరియోతు చేసింది కూడా అది తప్పండి. ఇస్కరియోతు ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు, అమ్ముకున్న తర్వాత ఏం చేశాడు? ఊరేసుకుని చచ్చాడు. ఏం లాభం దానికి? పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు కలిగాడు. తర్వాత ఒక ఉన్నతమైనటువంటి సేవకుడుగా ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు, తన తప్పు సరిదిద్దుకున్నాడు. దిద్దుకొని నిలబడినటువంటి ప్రవక్తలు ఎంతోమంది భక్తులు మనకు చరిత్రలో మనకు కనపడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇట్టి కార్యములను అభ్యసించు వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వరలారా, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి అసలు ఎందుకు ఈ పేరాశ, దేనికి ప్రాముఖ్యంగా ఒక మనిషి దేని పట్ల ఎక్కువగా దురాశ కలిగి ఉంటాడు అని మనం ఆలోచించగలిగితే అన్ని ఆశల్లో ప్రాముఖ్యమైనటువంటి ఆశ ధనానికి సంబంధించినటువంటి ఆశ. అది చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన మాటను చదువుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలం. ధనాపేక్ష అంటే దేనికి మూలం? కీడుకు మూలం. అంటే ధనానికి సంబంధించినటువంటి అపేక్ష, అంటే బాగా ఇష్టపడటం దాన్ని. దేవుడు ఏం చెప్పాడు? దేవుని కంటే ధనము గొప్పది కానే కాదు. ధనము గొప్పదా, దైవం గొప్పదా అని అంటే ఈ సమాజం ఏం మాట్లాడుతుందండి? ధనమే గొప్ప అనుకుంటుంది, ధనమే దైవం అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ధనమే మిమ్మల్ని నష్టంలోకి పంపిస్తుంది. ఏ ధనం మీద అయితే మీకు ఆశ ఉందో, ఏ ధనాన్ని సంపాదించాలని చెప్పేసి దైవాన్ని పక్కన పెడుతున్నారో, ఆ ధనం ఏం చేస్తుందంటే నిన్ను నష్టంలో పడేస్తుంది అంటున్నాడు. ఏంట నష్టం చూడండి, కీడుకు మూలం అని చెప్తూ కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుండ్రి. ఇక్కడ ఇస్కరియోతు దాన్ని గుర్తు చేసుకోవాలి. తమను తామే ఏం చేసుకున్నాడు? తనకు తానే ఏం చేసుకున్నాడు? ప్రాణం తీసుకున్నాడు. అంతే కదండి. దురాశ ఖచ్చితముగా దుఃఖమునకు చేటు అని మీరు ఆలోచన చేయాలా. పేరాశ ఖచ్చితంగా నీ ప్రాణం తీస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా మరొక మాటను చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంభమును ఎవరి వల్ల పుట్టినవి కాదు ఇవన్నీ. ఈ పేరాశ ఎవరి వల్ల పుట్టింది? ఈ దురాశ ఎవరి వల్ల పుట్టింది? తండ్రిలో నుంచి వచ్చింది కాదండి ఇది. తండ్రికి దురాశ లేదు, తన పిల్లలకు కూడా దురాశ ఉండకూడదని కోరుకుంటాడండి దేవుడు. మరి ఇది ఎవరి నుంచి వచ్చిందంటే అపవాది నుంచి. లోకంలో నుంచి వచ్చేసేవన్నీ, లోకంలో ఉన్నదంతా కూడా శరీరానికి సంబంధించినటువంటివే. ఇవన్నీ లోకంలో నుంచి వచ్చినటువంటి లోక సంబంధమైనవి ఇవన్నీ. కానీ ఆ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనమందరము కూడా ఏం చేయాలని 17వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. ఆ నిరంతరము నిలవాలంటే నిలబడేటటువంటి వాడికి ఉండవలసినటువంటి ఒక ఉత్తమమైనటువంటి లక్షణం ఉందండి బైబిల్ గ్రంథంలో. ప్రతి మనిషికి ఆశ ఉంటుందండి. ఆశ లేని మానవుడు అంటూ భూమి మీద లేడు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఆయనకు కూడా ఆశ ఉందండి, ఆయనకు కూడా ఆశ ఉంది. ఏంటి ఆయన ఆశ? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆశ ఆయనకుంది. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలన్న ఆశ ఉందండి ఆయనకి. కానీ ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న వారందరికీ ఆశతో పాటు అపవాది ఏం కలిగిస్తున్నాడు? అత్యాశను కలిగిస్తున్నాడు, అత్యాశను పుట్టిస్తున్నాడు. ఆ అత్యాశ వలనే ఇతరులవన్నీ కూడా మనవేనని భావించుకుంటున్నారు. ఇతరులవన్నీ కూడా దొబ్బేద్దాం, కొట్టేద్దాం అన్న భావంతో చాలామంది ఉన్నారు. నీ పొరుగు వానిది ఏది కూడా నువ్వు ఆశించటానికి వీల్లేదని
కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వచనం అదేముంటుందండి, నీ పొరుగు వానిది ఏది కూడా నువ్వు ఆశించటానికి అస్సలు వీల్లేదని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. నీ పొరుగు వానిది ఏది కూడా నువ్వు ఆశించటానికి వీల్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, ఇదిగో నా చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచున్నాడు. మరి నిరంతరము నిలవాలంటే నిలబడిన వాడికి ఉండవలసినటువంటి ఇంపార్టెంట్ లక్షణం ఒకటి ఉందండి. నిరంతరము నిలవాలంటే ఆ నిలబడేటటువంటి స్వభావం కలిగిన వాడికి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం దేవుని గ్రంథంలో ఉంది. ప్రియమైన దేవుని వారలారా, మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి మరొకసారి తీతుకు రాసినటువంటి పత్రికలో చదువుకుందామండి ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి మాట అండి ఇది, చాలా అద్భుతమైనటువంటి మాట. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనము కూడా 6 చూడండి ఏం మాట్లాడుతున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి. ఏముండాలంట ఆ మనిషికి? ఏ భక్తి ఉండాలంటండి? సంతుష్టి అంటే ఉన్నదానితో తృప్తి కలిగి బ్రతకటాన్నే సంతృప్తి అంటారు. అసంతృప్తి అంటే ఏంటి? ఉన్నది చాలక ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సాధించాలి అనేటటువంటి ఆర్భాటం, ఆసక్తి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, నీకున్న దాంతో నువ్వు తృప్తిపడు, నీకున్న దానితో ఆనందపడు, నీకున్న దాంతోనే ఆనందంగా బ్రతుకు ఈ భూమి మీద. అందుకే పిలిపిలికి రాసిన పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడండి, ఇదిగో మరలా చెప్పుదును, మీరు ప్రభువునందు ఆనందించండి. అసలు దేనిని గురించి మీరు చింతపడకండి, దయ్యానికి చోటివ్వకండి. దేనిని గురించి చింతపడకండి, దయ్యానికి చోటివ్వకండి. ఎందుకంటే మీ ప్రాణం తీస్తుంది పేరాశ. దురాశ దుఃఖమునకు చేటన్నాడు. ఆ దురాశ వలన పాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఆ పాపం వలన ఏమవుతుంది? అది పరిపక్వమై నిన్ను పతనం చేస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అందుకే నిరంతరము నిలవాలంటే క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం సంతృప్తి అన్నాడు. సంతృప్తి, అసంతృప్తి కాదు, సంతృప్తి ఉండాలి. ఎందుకంటే నీకు ఒక మంచి విలువనిచ్చాడు దేవుడు, నిన్ను మహిమపరిచాడు దేవుడు, తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. అట్లాంటి మహిమలో నుంచి నువ్వు లోకంలోకి వెళ్ళిపోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, లోకంలోకి వెళ్ళిపోతే ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఇదే తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో 7-8 వచనాలు కూడా చదవండి. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అక్కడ కింద. 7 వచనాల్లో కూడా, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు. వచ్చేటప్పుడు అమ్మని తీసుకొచ్చావా, నాన్న తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు తమ్ముడిని తీసుకొచ్చావా, అక్కని తీసుకొచ్చావా? ఎవరిని తీసుకొచ్చావు ఈ లోకంలోకి? నువ్వు ఈ ఇల్లు, నువ్వు వాడుతున్న బండి, నువ్వు కట్టుకుంటున్నటువంటి బంగారం కానీ, ఏమంటే నీ ఉద్యోగం కానీ, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఈ సృష్టిలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు నాయన? ఒకసారి నువ్వు ఆలోచించు. మరి తృప్తి కలిగి బతకమని దేవుడు చెప్తా ఉంటే, అది కావాలి, నాకు ఇది కావాలని దేవుని మందిరాన్ని, దేవుని మాటల్ని దూరం చేసుకొని పరుగులెడుతున్నావు ఈ సమాజంలో. ఏం పట్టుకుపోతా పోయేటప్పుడు ఆలోచించు. అందుకే అంటున్నాడు, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు. ఏమండి, ఎవరు ఎప్పుడు చనిపోతారు ఎవరికని తెలుసా? భూమి మీద ఎవరికి తెలియదు. బ్రతికున్నంత కాలమే ఇది నాది, అది నాది, మా అమ్మ నాది, మా నాన్న నాది, మా అమ్మ నాది అని మాట్లాడుతూ ఉంటాం. చనిపోతే మా అమ్మ నాది అంటావా? చనిపోయిన తర్వాత మా నాన్న నాతోనే ఉండాలంటావా? నువ్వు ఉంచుకుందామన్నా కానీ ఊరోళ్ళు ఉన్నాయి ఇంట్లో. ఆలోచన చేయండి, మనతో వచ్చేదేంటి, మనతో ఉండేదేంటి? మీరు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వారు. అందుకంటున్నాడు ఆయన, ఇదిగో మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. మరి ఏం కావాలనంటే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? కింద వచనంలో ఏమి తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై. అన్న అంటే అక్కడున్న అన్న కాదండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అన్నం, వస్త్రాలు, తిండి బట్టలు ఉండాలి మనకి. అవి గలవారమై చూడండి ఏమంటున్నాడు, ఉండి వాటితో తృప్తి పొంది ఉందుదుము. 9వ వచనం అంటాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తులను, హానికరములనైన అనేక దురాశలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచేస్తాయంటండి. మీరు ఆలోచించాలి ఇవన్నీ. అసలు ఒక క్రైస్తవుడికి దురాశ ఉండొచ్చు మీరు చెప్పండి అండి. ఏమన్నా లాభం ఉంది దానివల్ల? ఏం చెప్తుందండి బైబిల్? బైబిల్ చెప్పింది ఎప్పుడు వ్యర్థమైపోదు. ఒక్కసారి లోకంకి వెళ్ళి చూడండి మీరు.
లోకం వైపు చూడండి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు చచ్చిపోయారని అడిగితే చెప్తున్నారు కదా, ఇదిగో వీడు పలానా బెట్టింగ్లో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చచ్చిపోయాడండి. ఇదిగోనండి మొన్న ఈ మధ్య ఎలక్షన్ టైంలో ఎంతమంది చచ్చిపోయారండి, కోట్లు డబ్బులు కాసేసి ఎంతమంది చచ్చిపోయారండి. అంటే ఆశ. ఇదిగో నేను 1 లక్ష రూపాయలు పెడితే నాకు 4 లక్షలు వస్తాయి, ఇదిగో నేను 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు నాకు వస్తాయి. కష్టపడినటువంటి రూపాయి తిన్నటువంటి ఆనందం ఇట్లాంటి వాటి వల్ల సంతోషం రాదు. ప్రియమైన దేవుని వల్ల మీరు ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవి కూడా వ్యర్థంగా వేస్ట్గా పోదండి బైబిల్ గ్రంథంలో నుంచి. మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మనకు ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారండి. ఆ ఇద్దరు వ్యక్తులను కూడా మోసం చేయడానికి ప్రేరేపించింది, దురాశను కలిగించింది కూడా అక్కడ అపవాది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. 5వ అధ్యాయము 3వ వచనం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నాడు, అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని ఎవరిని మోసం చేశాడని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూసారా, ఇక్కడ మనకు వచ్చేసరికి అననీయాను కూడా ప్రేరేపించింది ఎవరండి? ఎవరు ప్రేరేపించింది? అపవాదే ప్రేరేపించింది. అలా ప్రేరేపించడం వలన ఈ అననీయ ఎవరిని మోసం చేశాడు? సాక్షాత్ పరిశుద్ధాత్మను మోసం చేశాడు. ఈయన అనుకున్నాడు అపోస్తలులకు తెలియదు కదా నేను పొలం ఎంత కమ్మానో, ఇదిగో నేను ఇంతకే అమ్మానని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలుసా ఏంటి అనుకొని భార్యాభర్తలు ఇరువురు కూడా అనుకున్నారండి. కింద 8వ వచనంలో కూడా చూడగలిగితే అప్పుడు పేతురు మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా అని ఎవరిని అడిగాడు? సఫేరా గారిని అడిగాడు. అవునా? ఎవరిని అడిగారండి? ఎవరిని అడిగాడు? సఫేరా గారిని అడిగాడు. అడిగితే ఆమె ఏమంటుంది సమాధానం చూడండి. ఆమెను అడిగాను అందుకు అవును ఇంతకే అమ్మేమంటుందామా. చూసారండి, అంటే వీళ్ళిద్దరు ముందుగానే ఏం చేసుకున్నారు, ముందుగానే మాట్లాడుకున్నారు. అపవాది ఎవరిని ప్రేరేపించాడు? ఏదేను వనములు అవ్వమ్మనే ప్రేరేపించాడు. ఇక్కడికి వచ్చేసరికి అననీయ సఫేరాల్లో ఎవరిని ప్రేరేపించాడు? అననీయ ప్రేరేపించాడు. ఆలోచించండి, ఎవరితో పని ఉంటే అపవాదికి వాళ్ళనే ప్రేరేపిస్తాడు తప్ప ఖచ్చితంగా ప్రతి సందర్భంలో స్త్రీనే మోసగించాలని అపవాది టార్గెట్ కాదండి. అసలు దేవుని పని పాడవాలంటే ఎవరిని పడగొడితే పాడైపోద్దో వాళ్ళనే పడగొడతాడు. మీరు ఆలోచించేయండి. కేవలము ప్రియమైన దేవుని వాళ్ళారా, సామాన్యులనే కాదండి, రాజులకు కూడా దురాశను పుట్టించి మార్గం తప్పించినటువంటి ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఒక ఆకాను చూడండి, ఒక బిలామును చూడండి. ప్రవక్త కదా బిలాముకు కూడా ఏం కలిగించింది అపవాది? దురాశ పుట్టించింది. హృదయంలో దురాశను పుట్టించేసింది. రాజుకు కూడా ఆశ కలుగుతుందండి. రాజుకు కూడా ఒక సందర్భం చూద్దామండి. మీ అందరికి తెలిసినటువంటి మాటలే. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ సందర్భం ఉంటుంది, మనం చదువుకున్న రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము మనం మొత్తం చదవగలిగితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగితే అహాబు 2వ వచనం నుంచి చూద్దాం. పైనుంచి రండి. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో సోమరోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఇదంతా మనకు తెలుసు. మనకి ఎవరిది తోట? నాబోతుది. నాబోతు ద్రాక్ష తోటని ఎవరు ఆశించారు? అహాబు ఆశించాడు. అహాబు ఏమన్నా పేదోడండి? భూములు లేనుడా? సామాన్యుడా? ఒక రాజు అయి ఉండి రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి ఒక పేదోడు పొలాన్ని కొట్టేయాలన్న ఆలోచన కలిగిందంటే, ఇప్పుడు తన రాజనగర్కి ఆనుకొని ఉంటే మాత్రం నువ్వు ఆకట్టుకోవాలి, నువ్వు లాక్కోవాలని ఉందా? అంటే అపవాది రాజులకు కూడా ఏం కలిగించాడు? ఆశ కలిగించాడు, దురాశ పుట్టించాడు వాళ్ళలో. ఆకాన్ ఏం చేశాడండి? ఆకాన్ ఎవరండి? చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20-22 వచనాలు చదవగలిగితే అక్కడ ఉంటుందండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. చూసారండి,
ఏం చేసావా? ఏం చేసిన ఆయన? దోపుడు సొమ్ములు ఒక సినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఏం చేశాడండి? దేవుని సొమ్ముని ఏం చేశాడు? దొంగిలించేశాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళు. ఆశ వేరు, దురాశ వేరు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే దురాశ దుఃఖమునకు చేటా కాదని మీరు చెప్పాలి. అందుకే ఒక్కసారి ఈ ముగింపు మాటకు ఒక మాట మనం చూసుకొని మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి మరలా చదువుకుందాం. ఆ మాటని ఒకసారి మరలా చదువుకుందాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం ప్రేమ దేవుని వారిలో. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఇప్పటి వరకు మనం చాలా విషయాలు చూసాం ప్రేమ దేవుని వారులారా. దురాశ కలిగినటువంటి వారు మరణానికే వెళ్ళినట్టుగా మనకు కనపడుతూ ఉంది బైబిల్లో. ఈరోజు బైబిల్ చెప్పినటువంటి సత్యాలు ఈరోజు మనం గ్రహించలేకపోతే అంతేలే అట్ట చెప్తారులే అని ఈజీగా తీసేసుకొని తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడు చెప్పింది ఎప్పటికీ కూడా నిరర్థం కాదు ప్రియమైన దేవుళ్ళు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. వాక్య జ్ఞానం ఉన్నవాడికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడికి ఎప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావుంటాయి. అందుకనే పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తున్నాడు. ఒకసారి అందరి కోసం ఈ మాట చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడగలిగితే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ మనం వాళ్ళ ముందు చెప్పామనుకోండి, దురాశ కలిగిన వాళ్ళకి, వాళ్ళందరికీ ఎలా ఉంటాయి? ఇవి వెరితనంగా కనపడతాయి. వాళ్ళకి అర్థం కాదు ఇది జ్ఞానం. అందుకనే వ్యర్థం చేసుకోకుండా మీ జీవితాన్ని దేవుని యొక్క చిత్తానుసారంగా తన మహిమకరంగా దీవెనకరంగా ఈరోజు మనందరం కూడా ఆలోచన కలిగి ఉన్నదాంతో ఏం చెప్పాడు ఆయన? నా చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు అన్నాడు. నిలవాలంటే ఏం కావాలా? నిలిచేవాడికి ఏం కావాలండి? తృప్తి కావాలి. ఉన్నదాంతో తృప్తి పడేటటువంటి తత్వం కావాలి ప్రతి ఒక్కడికి. అట్లాంటి భావన కలిగి ఉండాలి, అట్లాంటి స్వభావం కలిగి ఉండాలన్న భావనతోనే ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఆత్మీయంగా ఆలోచించండి. ఆత్మీయ జ్ఞానంతో ఆశీర్వాదాలు పొందుకునేలాగా దేవుని యందు భయభక్తులకి నడుచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు.